బాగుంటేనే కనపడను మీరు ఆ పొగలో ఈ ఉద్దు నిజంగా ఈ రోజు చాలా బిజీ డేటు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే ఇల్లందు జమ్మి ఈవెంట్కి అయితే వెళ్తున్నాం. మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు మా విలేజ్ నుంచి బయలుదేరుతున్నాం ఇల్లందుకి. నేనైతే ఇది ఇల్లందు రూట్ అన్నట్టు చూసుకోవచ్చు. జమ్మి ఈవెంట్కి అయితే వచ్చేసారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అంతగానం జనాలు అయితే లేరు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దసరా? మీకోసం మేమైతే ఈ ఫెస్టివల్ రోజు ఇక్కడి వరకు వచ్చేసాం. మాతో కలిసి ఎంజాయ్ చేయడానికి, మాతో కలిసి పాటలు పాడడానికి మాత్రం వాళ్ళందరూ కూడా 3, 2, 1 అంటాను. ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాల్సి ఉంటుంది. చలో రెడీ, 3, 2, 1 అండ్ సో హానరబుల్ ఎమ్మెల్యే ఇల్లందు శ్రీ కోరి కనకయ్య గారికి ఎంపీ శ్రీ శ్రీనివాసరావు గారు కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యే గారు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? మీరు ఎంత హుషారుగా ఉంటారో అంత ఎనర్జీ అనమాట. సో లేడీస్ అంతా రెడీగా ఉన్నారా? ఎంజాయ్ చేయండి. ఓన్లీ మన లేడీస్ వరకు ఒకసారి క్లాప్ ఎంతమంది ఇంతమంది ఉన్నారు మీరందరూ అరుస్తుంటే ఇదే అలానే మెయింటైన్ చేయండి. స్టార్ట్ చేసేద్దాం మరి. బట్ దాంట్లో మరి ఎలా వెల్కమ్ హిందీ కాదు నాకు వీడు చెప్పేవాడికి ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. బేసిక్గా అక్కడ బాంబులు వెళ్తున్నారు కదా, ఆ ప్రోగ్రామ్ వీడు చేయాలి. అక్కడ వచ్చారు, వీడిని చేరెక్కించారు. సో ఒకసారి ఎమ్మెల్యే గట్టిగా అమ్మమ్మ దయచేసి ఇది దూరం పెట్టండి. పోయినసారి ఈవెంట్లో దగ్గరికి వచ్చి పైన మొత్తం పోయింది. ఇప్పుడు వచ్చిందంటే సో ఒకసారి గట్టిగా చెప్పండి. బాగుంటేనే కనపడను మీరు ఆ పొగలో ఈ ఉద్దు ఏ ఉద్దు మనకి. హాయ్ కుర్రాలు, ఏదబ్బా సౌండ్? మన ఇల్లందు కుర్రాలు అంటే ఎలా ఉండాలి? కుర్రాలు, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు. అన్నయ్య ఏమైంది? మా అమ్మని తిట్టాలరా? ఎందుకు నేను అన్నందుక? మరి చందమామ ఎక్కడ ఉంటుందంటే ఆకాశంలో ఉంటది అని అన్నారు. ఎన్నుంటాయని అడిగావా? ఎన్నుంటాయని కూడా అడిగాను. ఏమంది? ఒకటే అంది. దాంట్లో తప్పే ఉంది. ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా చందమాలాగే ఉంటుందంట బాబు. అమ్మ జోకులు వేస్తుంటాడు, సీరియస్ గా తీసుకోకండి ఓకేనా? హలో, మా నాన్న కూడా తిట్టాలి. ఎందుకు? పులులు సింహాలు ఎక్కడ ఉంటాయి అంటే జూలో అన్నాడు. ఇక్కడ ఇల్లందులో ఏ కుర్రోడు చూసినా పులి సింహంలాగా కనపడతారు. ముందునేమో కానీ ఇదైతే నిజమే, ఎందుకంటే ఇళ్ళలో ఎవరు చూసినా సరే నాకు అలాగే కనిపిస్తున్నారు. కానీ ఏదేమైనా సరే నేను బాగా సంపాదించి ఒక 2 ఎకరాలు కొందాం అనుకుంటున్నా. ఎక్కడ? ఇక్కడ నాకు తెలిసి సార్ మీ ఇళ్ళకి ఎయిర్పోర్ట్ కావాలంటే చెప్పండి, వాడు ప్లేస్ ఇస్తాడు. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా వాళ్ళు అన్నాన్ని ప్లాన్ చేశారు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇంకొక అద్భుతమైన కళాకారిని, నృత్య కళాకారిని ఫైమా నిజంగా ఈ రోజు చాలా బిజీ డేటు. అప్పుడప్పుడు పొలి మీద దాటి దెయ్యాలు పడుతుంటే ఏమనుకుంటుంది. సీరియస్ గా ఈ రోజు ఫైమాని చాలా అంటే చాలా బిజీ డేటు. మన సికింద్రాబాద్ తెలుసు కదా, అక్కడ శుభకాంక్ష ఒప్పుకుంది అడుగుదామని. ఆ డేట్ విలేసుకొని ఈ రోజు మనకు వచ్చిందంటే ఏమైంది? వచ్చిందల్లా ఏలియన్ వచ్చింది, ఏలియన్ వచ్చింది అన్నాడే పిచ్చిదానా. ఏం పిల్ల? అప్పారావు గారు బాగా తీసుకుంటే చూడలేదు, నాకు అర్థమైపోయింది. ఫైమా రీసెంట్ గా చాలా సినిమాల్లో చేసింది. మీరు నమ్మరు, అనివార్యమైన క్యారెక్టర్ ఎన్నో చేసింది. చెప్పు అత్త మన గేడుబేడు బొమ్మల
సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత ఒక అద్భుతమైన స్కిట్ లోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఎమ్మెల్యే గారు కనకయ్య గారికి అండ్ ఎంపీ గారు బలరాం గారికి అండ్ మున్సిపల్ చైర్మన్ టీవీ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా అందరికి ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అండ్ వన్స్ అగైన్ ఇల్లందు గ్రామ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే బ్యూటిఫుల్ యాంకర్ గారు కావాలి ఇప్పుడు కూడా అదే అంటే ఫీల్ అవుతుంది. టీమ్ చేస్తున్నారు ఫ్రమ్ హైదరాబాద్. డాన్స్ ఇక్కడ ఎంతమందికి ఇష్టం? డాన్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని స్టార్టింగ్ నుంచి అడుగుతున్నాను కానీ సైలెంట్ గా ఉన్నారు. సో మీ అందరితో కూడా డాన్స్ చేయించడానికి మా డాన్స్ ట్రూప్ వచ్చేస్తున్నారు స్టేజ్ పైకి. గట్టిగా క్లాప్స్ కొడుతూ వెల్కమ్ చేసేద్దాం ఎవ్రీబడీ. కమ్ ఆన్. సో గోవింద్ ఇల్లందు ఎనర్జీ లేదా నేను జాయిన్ అయిపోయినా మీ గ్రూప్ లో వచ్చాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్. ఎక్కడ యాక్టివ్ ఉంటే అక్కడ పంపిస్తాను. కెమెరామ్యాన్ మాటలు లేవు. చాలా 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 అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వెరీ రీసెంట్ గణేష్ని ఫెస్టివల్ అయింది బట్ ఇప్పుడు ఆ సెలబ్రేషన్ అంతా చూపించేశారనమాట. అంటే డబుల్ ధమాకా. ఏ మాట యాంకర్ మంత్రం మామూలుగా మరొక చక్కటి పాటతో మా వాళ్ళు పాడు కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చోరా.
సో ప్రొఫెషనల్ ముందుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు తెలియచేస్తూ ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తూ వెంటనే మీరందరూ మీ పిల్లలతోటి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ఈ అవకాశం మొత్తానికైతే ఈవెంట్ సక్సెస్ఫుల్గా చూసాం. మనం వీడియో కూడా రికార్డ్ చేసాం ఫ్రెండ్స్. రామనాసుడు మాత్రం తుస్మన్నాడు, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఎక్కువ పేర్లేకపోయాడు, అంతే వదిలేశారు. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.